వాస్తుశాస్త్రం ప్రకారం ఇంటి నిర్మాణం దగ్గర నుంచి ఇంట్లో ఉండే ప్రతి ఒక్క వస్తువులు సరైన స్థానంలోనే ఉండాలి. ఎందుకంటే అవి మన జీవితంపై గొప్ప ప్రభావాన్ని చూపుతాయి. మీ ఇంట్లో వాస్తు దోషాలుంటే మాత్రం మీ పురోగతికి ఆటంకాలు ఎదురవుతాయి. ఈ కారణంగా మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా డబ్బును ఆదా చేయలేరు. కెరీర్లోనూ వెనకపడొచ్చు. ఆరోగ్యపరంగా సమస్యలు ఎదురవుతాయి. ఈ సందర్భంగా ఇంట్లో ఎలాంటి వాస్తు దోషాలుంటాయి, అలాంటి లోపాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి ఒక్కరి జీవితంలో సుఖదుఖాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. ఇలాంటి పరిస్థితులు మన చుట్టూ ఉన్న జీవితాలను ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా మనం నివసించే ప్రాంతంలో ఉండే వస్తువులు కూడా మన జీవితాలపై పెను ప్రభావమే చూపుతుందని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. వాస్తుశాస్త్రం ప్రకారం ఎవరింట్లో అయినా అన్ని రకాల వస్తువులు సరైన స్థానంలో సరైన దిశలోనే ఉండాలి. అలా లేని చోట వారి వ్యక్తిగత జీవితాలపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. దీంతో మీపై పెను ప్రభావం పడి డబ్బులను నష్టపోవాల్సి వస్తుంది. అంతేకాదు, ఆరోగ్య సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య గొడవలు పెరిగే అవకాశం ఉంది. ఇదంతా ఇంట్లో ఉండే కొన్ని వస్తువుల వల్లే జరుగుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ సందర్భంగా ఇంట్లో ఎలాంటి వస్తువులుంటే వాస్తు దోషాలు ఏర్పడతాయి, ప్రతికూల శక్తి ఎప్పుడు ఇంట్లోకి ప్రవేశిస్తుంది, అది మన జీవితాన్ని ఏ మేరకు ప్రభావితం చేస్తుందనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మనలో చాలా మంది ఇళ్లలో గోడలపై అందమైన పెయింటింగులు లేదా ఏవైనా ఫోటోలు, దేవుని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. అయితే వాస్తు ప్రకారం ఇంట్లోని గోడలపై బొమ్మలు, విగ్రహాలు పెట్టకూడదు. ఒకవేళ ఇంట్లో దేవుని విగ్రహం పెట్టాలనుకుంటే మాత్రం పెద్ద విగ్రహాన్నే పెట్టుకోవాలి. ఈశాన్య భాగంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎత్తుగా లేకుండా చూసుకోవాలి. ఈ భాగంలో టాయిలెట్ నిర్మాణాలను చేయకూడదు. పొరపాటున ఇలా చేస్తే పెద్ద ఎత్తున నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంతేకాదు, మీ కుటుంబంలోని ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. అలాగే ఈ దిశను అన్ని దిక్కుల కంటే తక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఈ దిక్కులో పూజా మందిరం ఉండటం వల్ల శుభ ఫలితాలు వస్తాయి. మీరు ఈ దిక్కులో నివసించాలనుకుంటే ఓకే, కానీ ఈశాన్య గదిని ఎప్పటికీ అద్దెకు కూడా ఇవ్వకూడదు. దీనివల్ల మీకు ఇబ్బందులు ఎదురవుతాయి. వాస్తుశాస్త్ర ప్రకారం మీ ఇంట్లోని తలుపులు ఎప్పటికీ లోపల వైపు నుంచే తెరిచేలా సెట్ చేసుకోవాలి. బయటకు తెరవటం వల్ల ప్రతికూల శక్తులు ప్రవేశించేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా తలుపులు మూసే సమయంలో శబ్దం చేయటం మంచిది కాదు. కిటికీలు కూడా బయటకు రాకుండా లోపలికే తెరవాలని వాస్తుశాస్త్రంలో పేర్కొనబడింది. దీనికి సంబంధించిన లోపాలుంటే మీకు మానసిక సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. మీ ఇంట్లోని కుటుంబ సభ్యులు జీవితంలో కష్టపడాల్సి వస్తుంది. వాస్తుశాస్త్రం ప్రకారం ఇలా జరిగితే సుమారు 6 నెలల వరకు వాస్తు దోషం ఉంటుంది. ముఖ్యంగా మీ ఇంట్లో తేనెటీగలు నివాసం ఉండకూడదు. అలాగే గబ్బిలాలు ఇంట్లోకి ప్రవేశిస్తే ఆ ఇంట్లో 15 రోజుల వరకు వాస్తు దోషాలు వస్తాయి. అలాంటి సమయంలో మీ ఇంటిని శుభ్రం చేయాలి. రాబందులు, కాకులు కూడా ఇంట్లో ప్రవేశించడం వల్ల ప్రతికూల ఫలితాలు వస్తాయి. మీ ఇంట్లో ఉండే వంటగదిలోకి మీరు అడుగు పెట్టగానే ముందుగా గ్యాస్ స్టవ్ కనిపించేలా ఉండకూడదు. ఇలా ఉండటం వల్ల మీకు పెద్దల ఆశీస్సులు లభించకపోవచ్చు. ఇంట్లో ఎవరైతే వంటలు చేస్తుంటారో వారు తూర్పు ముఖంగా ఉండటం వల్ల శుభప్రదమైన ఫలితాలు వస్తాయి. అంతేకాదు, అనారోగ్యం బారిన కూడా పడే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అలాగే రాత్రి వేళల్లో ఆహారాన్ని స్టవ్ పై ఉంచకుండా దాన్ని పూర్తిగా శుభ్రం చేయాలి. అలాగే రాత్రి వేళల్లో సింకులో మురికి పాత్రలను ఉంచకూడదు. ఇలా చేయటం వల్ల ప్రతికూల ఫలితాలు వస్తాయి.